అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావ్ పూలే 199వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహానికి మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాలు అభ్యున్నతికై జీవితాన్ని అంకితం ఇచ్చిన మహానాయకుడని కొనియాడారు. ఆయన ఆడపిల్లల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. సత్యశోధక సమాజం ద్వారా నిరుపేదలకు వివాహాలు జరిపించాడని చెప్పారు. ఎన్నో పాఠశాలలు, వసతి గృహాల ద్వారా అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడని తెలిపారు. మహిళా విద్యకు ఆద్యుడు పూలే అని అన్నారు. ఆయన చూపిన మార్గమే ఈనాటి అభివృద్ధికి మూలాధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సత్యమేవ జయతే నినాదంతో సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే అని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.